భగత్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఒక భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది చూసారా. ఆ సినిమా ఈ 3-4 సినిమాల కంటే ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. డైలాగ్స్లు కానీ యాక్షన్ కానీ సాంగ్స్ డ్యాన్స్ మాత్రం సూపర్ ఉన్నాయని చెప్తున్నారు. నేను ట్రైలర్ చూసిన తర్వాత నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ మిషన్ గన్ ఇది కొంచెం అది యాక్టింగ్ చూసారా, అది మాత్రం విజిల్స్ వేస్తారు. దాంట్లో జోక్స్ కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ తెలంగాణలో అంటే వాళ్ళు ఇక్కడ సీఎంది కొంచెము డిఫరెంట్ ఏంటంటే సినిమా రిలీజ్ చేసే ముందు 3 months 90 రోజులు అంటే 3 months ముందే వీళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ప్రకారమే మన తెలంగాణ వాళ్ళు నడుస్తున్నారు అనమాట. ఎక్కువ టికెట్లు అంటే పాపము అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎట్లా చూస్తారు చెప్పండి. అందరూ చూసి ఆనందం అంటే సెలబ్రేషన్ చేసుకోవాలి, మనం సినిమా చూసి ఆనందంగా ఉండాలంటే టికెట్లు రేట్లు తగ్గించాలి, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదమ్మా ఎవ్వరు సరే. అది ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా మరి కలెక్షన్స్ కంటే అక్కడ పెంచారు, ఇక్కడ తగ్గించారు. ఎఫెక్ట్ అయితే ఉంటుంది 100% ఉంటుంది. అక్కడ అంటే ఇక్కడ ఇలాంటి పెంచడం కానీ తగ్గడం కానీ లేదు, నార్మల్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు అన్నట్టు సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది వెళ్ళి చూస్తాం అలా అంటున్నారా. ఓకే మొన్న రాజు వెడ్స్ రాంబాయి టికెట్లు తగ్గించారు కాబట్టి మంచి కలెక్షన్స్ బాగా వచ్చినాయి కదా, పర్వాలేదు, కరెక్టే. కానీ ఎక్కువ ఉంటేనే కొంచెము పెట్టి చూడలేరు కాబట్టి తగ్గిస్తే మనకే మంచిది కదా. ఇంకా చూసిన వాళ్ళు సినిమా బాగుందంటే 2 సార్లు చూడొచ్చు, 3 సార్లు చూడొచ్చు, 10 సార్లు కాకుండా 100 సార్లు ఆ సినిమా ఆడిన రోజులు ఇంకా 5 షోలు కాదు ఎన్ని షోలు ఉన్నా కానీ పోయి చూడొచ్చు. అంత మంచిగా టికెట్లు తగ్గిస్తే మనకు కూడా మంచిదే. ఏంటంటే ఈ సినిమాకి పోటీగా చాలా భారీ స్థాయిలో వచ్చేటటువంటి దురంధర్ 2 సినిమా ఉంది. సో మరి రెండింటికి పోటీ పడుతుంది అంటారా, లేకపోతే ఏ జోనర్ ఆ జోనర్ అంటారా? అంటే ఆ సినిమా ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి అంటే దీనికి పోటీగా ఏమన్నా రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. ఒకటే రోజు అయ్యో ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారయ్యా, తర్వాత రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకంటే ఒకటే రోజు అయితే అది బంపర్ హిట్ కొట్టింది కాబట్టి రణ్వీర్ సింగ్ ఆ సినిమాకి వెళ్తారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా ఎవరు చూడాలి, అందుకని ఏదో ఒక ఉండండి చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 2 ఒకటే రోజు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అటో ఇటో ఒక 10 రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ చేయాలి కదా. ఎంతైనా మన పవన్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఈ సినిమాకి ఆ సినిమా పోటీ పడిందంటే ఎంత డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడిప్పుడే 27వ తేదీ రిలీజ్ అయ్యే సినిమా 19కి ఉగాది బాగా పచ్చడి తిని ఆరగించేసి అది అరిగేదాకా మన సినిమా చూడాలని చెప్పేసి ఉగాదికి పెట్టుకున్నారు సినిమా. అవుతాయ్యా, ఎందుకు కాదు. ఫ్యాన్స్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇది విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వచ్చారు. అక్కడ కూడా నేను 3:30 నుంచి 6 గంటల వరకు మాట్లాడాను, బయటనే మాట్లాడాను, చాలామంది తీసుకున్నారు. కానీ అక్కడ ఫ్యాన్స్ చూసి నాకు చెమటలు పట్టినాయి. ఏంటి ఆ జనాలు, అసలు పోలీసుల వల్ల కాలేదు తెలుసా. అసలు ఎంతమంది పోలీసులు బలగాలు రంగంలోకి దిగినా, మిలిటరీ వాళ్ళు రంగంలోకి దిగినా కానీ అభిమానుల్ని మాత్రము ఇచ్చేయడానికి కాలేదు. అంతమంది అభిమానులు వచ్చారంటే ఇంకా సినిమా చూస్తే ఏ రేంజ్లో ఉంటుంది మనం ఆలోచించాలి. హై లెవెల్లో ఉంటుంది, తిరిగి బ్లాక్ బాస్టర్ మూవీ అవుతుంది. ఇది 2 రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలు అంటే వేరే లాంగ్వేజ్ లో ఉన్న హీరోలని హిట్ చేయడానికి అంటున్నారు. వేరే లాంగ్వేజ్ వాళ్ళు కదా, ఇప్పుడు హిందీ డబ్బింగ్ కదా. అవును, అది డబ్బింగ్ సినిమా. అది పవన్ కళ్యాణ్ సినిమా ముందు ఏ మాత్రం ఉండదు అని చెప్పండి. మనము పక్కా తెలుగు రాష్ట్రంలో తెలుగు ప్రజలం కాబట్టి మనము అక్కడ హిందీ వాళ్ళ అది హిందీ డబ్బింగ్ సినిమా అది. కానీ పోనీలేండి, నేనేం ఒకటే కోరుకుంటున్నానమ్మా, మా పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలని, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మినిమం నేను 1500 కోట్లని అంచనా వేశాను. నేను చూద్దాం, దేవుని దయ వల్ల ఇంకా ఎక్కువ వచ్చినా కానీ నష్టం ఏం లేదు. ఎందుకంటే నేను ఎందుకు కోరుకుంటున్నానంటే ఆయన పెట్టి ఒక్కొక్క సినిమా తీసినా కానీ ఆ డబ్బు పేద ప్రజలకే పెడుతున్నాడు, పేదవాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాడు. అలాంటప్పుడు మనము ఆయన సినిమా హిట్ కావాలని కోరుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ బాగాలేకున్నా, రోడ్లు లేకున్నా కానీ మొన్న రోడ్లు వేయించారు సొంత డబ్బులతో. అందుకని ఆయన తీసిన సినిమాలు తీసినా కానీ హిట్ అయినా కాకున్నా కానీ ఆ డబ్బు మాత్రం పేదవాళ్ళకే పెడుతున్నారు. నవ్వకండి, నేను నిజం చెప్తున్నా ఇక్కడ, అంతే, సరేనా? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆంధ్రాలో టికెట్ హైక్స్ ఇచ్చారు, ఎర్లీ మార్నింగ్ 5 AM షోస్ ఉన్నాయి. బట్ తెలంగాణలో మాత్రం ఆ విధంగా లేదు. మరి కలెక్షన్స్ ఏమైనా పెట్టే అవకాశం?
ఇదంతా మామూలు దుమారం కాదు. 10 లక్షలు 20 లక్షలు పెట్టుకోవటానికి రెడీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి ఒక సంపాదనలో ఉండారు, ఒక ఆనందంలో ఉండారు. ఇవన్నీ పనికిరాని మాటలు, పనికిరాని ఆశాలు, పనికిమాలిన వాళ్ళు చేసే పనులు తప్ప ఏం అటువంటివి లేవు. బెనిఫిట్ షోలు పడతాయా లేదా అది కూడా క్లారిటీగా లేదు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మార్కెట్లో టికెట్లు ఇంతకుముందు 2 రోజులు 3 రోజుల ముందే పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏడ పెడుతున్నారు మరి. అది అంటే 7:30 AM షోస్ ఉన్నాయి కదా, సో ఆంధ్రలో చూసుకుంటే 5 AM షోసే ఉన్నాయి, బట్ ఖచ్చితంగా కలెక్షన్స్ మాత్రం తేడా కొట్టే అవకాశం ఉందంటున్నారు. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. నిన్నే రీసెంట్గా అల్లు అరవింద్ గారు ఓపెన్ చేశారు కొత్త సినిమా హాల్. ఆ సినిమా హాల్ టికెట్స్ వస్తాడనే భయం వేసింది. నేను బయటికి చెప్పకూడదు ఆ మాట. మరి దానికి కూడా బుకింగ్ అయిపోయినాయి అంటే నేనేం చెప్పను మాట. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చూసి వచ్చారు, బయటకు వచ్చి తెలంగాణ హైదరాబాద్ ఆడకో వెళ్తుందని చెప్పాడు అల్లు అరవింద్ గారు. మరి అట్లాంటి సినిమా హాల్ నిర్మించినప్పుడు రేట్లు పెంచకపోతే ఎట్లా చెప్పు. మరి బాధుడే ఉంటుంది, ఏదైనా తగ్గేదే లేదని ఉంటుంది. అంటే ఫ్యాన్స్ ఎంత గొప్పగా చెప్పుకున్నా కూడా ఖచ్చితంగా సినిమా మాత్రము చాలా ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు. అంత ఏం లేదన్న, ఫ్యాన్స్కి ఒక పండగ. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, భయంకరంగా ఖాళీగా ఉన్నారు జనం. ఏంటంటే ఏ కోచింగ్ సెంటర్లు మొదలవని టైంలో వచ్చింది. ఒక వారం తర్వాత 26 అయితే అంత ఎఫెక్ట్ ఉండేది కాదు. ఇంకా ముందు మళ్ళీ ప్లస్ లైన్గా సెలవులు 3 రోజులు. అదేదో మన ముస్లిమ్స్ పండగ ఒకటి, మన ఉగాది ఒకటి, మధ్యలో ఏదో ఒక హాలిడే అంట. మొత్తం కలిపి 3-4 హాలిడేలు వచ్చేపాటికి పండగ వాతావరణం కనపడుతుంది. ఆ పండగ వాతావరణం అనేది పవన్ కళ్యాణ్ సినిమాలో కనబడబోతుంది. అంటే దురంధర్ 2 సినిమాకి దీనికన్నా 3 రెట్లు చాలా హైప్ ఉంది. సో ఒక్క షోకి ఇంకా ఈ సినిమా పని అయిపోతుందని కూడా అంటున్నారు. అంత ఆదరణ లేదన్న దానికి. తెలుగు వాళ్ళ ఆదరణ ఏంటి, తెలుగు వాళ్ళ దెబ్బ ఏందనేది కలెక్షన్ పరంగా రేపు చూపిస్తారని నేను అనుకుంటాను. టికెట్స్ లో కూడా అదే ఎక్కువగా ఉంది, దురంధర్ అనే ఎక్కువగా టికెట్స్ బుక్ అవుతున్నాయి అని. లేదు మేడం, అదేదో మామూలుగా చిన్న హాల్లో ఏవో తీసుకున్నారో అవి ముందే పెట్టేసుకున్నారు కాబట్టి అవి ఇగో బుకింగ్ అయిపోయినాయి అని చెప్పేసి కొన్ని ఉంటారు కదా వాళ్ళు చూపిస్తున్నారు తప్ప పెద్ద సినిమా హాల్లో సినిమా హాల్లే బుకింగ్ కావాలా వాటికి. మరి ఇంకా ఏం చెబుతారు. హాల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్యాన్స్ పరంగా అందరూ వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది పడరని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే సినిమా రిలీజ్ అవ్వడమే శంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్ గారు అంటే చిన్న కాంట్రవర్సీ అనేది బయటకు వచ్చింది ఇంకా రిలీజ్ అవ్వకముందు. ఇది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అంత ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా. శంకర్ గారు మొన్న కూడా రీసెంట్గా డిలీట్ చేశారు ఒక మాటని, కాబట్టి అంత పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకునే విధానంలో లేరు. సినిమా చూడాలి, ఏంటంటే డైలాగులు బాగుండాయి, పాటలు బాగుండాయి, ఆ రందిలో ఉండారు ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళు అయినా కానీ చూద్దాం ఏంది ఈ సినిమా కథ ఏందని ఒక ఇంట్రెస్ట్లో ఉండారమ్మ. అది